ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా పైకి లేచి దేవుడు మనందరి పట్ల, ప్రాముఖ్యంగా శాలేము ప్రార్థన మందిరం పట్ల ఆయన కనుదృష్టి సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచి కాపాడిన తండ్రిని అందరూ కూడా గణపరుద్దాం, ఆయనకి ఆరాధన చెల్లిద్దాం, ఆయనకి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా ప్రభువా, నీకే స్తోత్రాలు తండ్రి. మారని వాడ, మార్పు లేని వాడ, నీకే స్తోత్రాలు నాయన తండ్రి. మా ప్రభువా, నీ ప్రేమ చొప్పున, నీ కృప చొప్పున తండ్రి, ఇంతవరకు మా ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. సాయంత్రకాల సంఘంలో తండ్రి వర్షం వస్తుందనే మేము ఆలోచన చేసిన తండ్రి, కానీ మా ఆలోచన వేరు, మా తలంపులు వేరు నాయన. నీ ఆలోచన వేరు, నీ తలంపులు వేరు తండ్రి. నీ కార్యమున తండ్రి అయ్యే నీవు మాత్రమే మా ప్రభువా. అయ్యా తండ్రి గణపరుచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. కార్యాన్ని వరకు మా ప్రభువా చక్కగా అయ్యా నడిపించేందుకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ యొక్క శాలేము ప్రార్థన మందిరం ప్రభువా అయ్యా గడిచిన 10 సంవత్సరాలు మా ప్రభువా కూడి తన పిల్లలను ఏ రీతిగా కాచి కాపాడుతుందో అంతకంటే ఎక్కువగా మా ప్రభువా అయ్యా నీ మందిరాన్ని, నీ శ్రద్ధ తండ్రి, నీ బిడ్డలందరినీ కాచి కాపాడు తండ్రి. ఏ కీడు ఏ నష్టము జరగనీయకుండా, అపాయం రానికుండా తండ్రి. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మా తండ్రి వాటన్నిటిని మా ప్రభువా నువ్వు లయపరిచి తండ్రి. అయ్యా మరి యొక్క అయ్యా తండ్రి 11వ సంవత్సరానికి తండ్రి అయ్యా 10 ఏళ్ళు పూర్తి చేసుకుని తండ్రి 11 సంవత్సరానికి మా ప్రభువా అడిగి పెట్టించినందుకు నీకు స్తోత్రాలు నాయన. వందనాలు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పదవి పాడుకొని ప్రభువుని కనపడదాం తండ్రి. మందిరం పట్ల చేసిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి, శాలేము ప్రార్థన మందిరాన్ని ప్రేమించి ఆయన చూపిన ప్రతి మేలును బట్టి తలపోసుకుంటూ అడుగడుగున ఆయన మనల్ని ప్రేమిస్తూ వెన్నుతట్టి నడిపిస్తున్న మహాదేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి, ఆ ప్రేమగల మూర్తిని తండ్రి అయ్యా మనందరం కూడా ఈ సమయంలో ఆయనకి ఆరాధన చెల్లిద్దాం. గడిచిన కాలం అంతా కూడా అయ్యా యేసు క్రీస్తు వారు మనం అందరిని కాచి కాపాడినాడు. అందరం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడచిన కాలము మమ్ము కాచిన మా కాపరి, గడచిన కాలము మమ్ము కాచిన మా కాపరి, గడచిన కాలము కాచిన మా కాపరి. అందరూ కూడా గడిచిన కాలమంతా తండ్రి మేమంతా నా పట్ల అందరి పట్ల చూపిన ప్రతి మేలును బట్టి, చిన్న ప్రేమను బట్టి చేసిన మేలుని కనపరుచుకుంటూ ఆయన మాత్రమే కనపడుతూ ఆయన మాత్రమే హల్లెలూయా. నిందల నీడలో వెలిగిన నా బ్రతుకు, నిందల నీడలో వెలిగిన నా బ్రతుకు,
కాలము మమ్ము కాచిన వాకాపరి గడచిన కాలము మమ్ము కాచిన వాకాపరి నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము నీకే స్తోత్రము గడచిన కాలము గడచిన వాకాపరి. తండ్రి నీకే స్తోత్రాలు నాయన. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆకాశం ఉందన్న దేవుణ్ణి నిత్యము సెరువుల చేత కెరూబుల చేత మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న ఆ దేవుని వైపు మనం చేతులెత్తి ఆయనకు ఆరాధన చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం, స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి మా ప్రభువా మా నాయన తండ్రి గడిచిన కాలం అంతా మా ప్రభువా అయ్యా శాలము ప్రార్థన మందిరం తండ్రి ఈ సన్నిధిని ఈ బిడ్డలను ఈ దాసుల కుటుంబాన్ని మమ్మల్ని అందరూ తండ్రి మా ప్రభువా పేరు పేరుట నాయన నీ జ్ఞాపకంలో ఉంచుకోమందుకు స్తోత్రాలు తండ్రి. నీవు జ్ఞాపకం చేసుకోకపోతే నాయన అయ్యా నరుడు ఏ పాటి వాడు నాయన నీవు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. ఆశీర్వాదముతో ఆరోగ్యముతో క్షేమముతో భద్రతతో కాపుదలతో నింపిన నీ కృపకై తండ్రి ఏమిచ్చినా మా ప్రభువా ఏమిచ్చినా తండ్రి నీ రుణం తీర్చుకోలేవు మా ప్రభువా. 10 సంవత్సరాలు తండ్రి అయ్యా మమ్మల్ని ఈ మందిరాన్ని అయ్యా శాలము ప్రార్థన మందిరాన్ని తండ్రి అయ్యా నీ యొక్క రక్తాల చాటును భద్రపరచు తండ్రి. అన్ని విషయాల్లో మా ప్రభువా మీరు సహాయం చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మీకే స్తుతి చెల్లిస్తున్నాము నాయన, ఎంత చెల్లిస్తున్నాం తండ్రి, మహిమ చెల్లిస్తున్నాం మా ప్రభువా. తండ్రి 11వ సంవత్సరం మా ప్రభువా అయ్యా మమ్మల్ని అందరూ తండ్రి శాలము ప్రార్థన మందిరం తండ్రి అడుగు పెట్టించిన నీ కృపకై చూపిన ప్రతి మేలుకే తండ్రి అయ్యా మీకు స్తోత్రాలు నాయన, అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆరుగడ్డలు నాయన విదాసు తండ్రి విదాసుని కుటుంబం తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నా మా ప్రభు సందర్భంలో అయ్యా నీ దాసుని తండ్రి అయ్యా వెన్ను తట్టి సంఘాన్ని వెన్ను తట్టి ప్రేమించు మా ప్రభువ ఇంతవరకు కాచి కాపాడిన నీకు వందనాలు చెల్లిస్తూ 11వ సంవత్సరంలోకి తండ్రి అయ్యా మా ప్రభు మమ్మల్ని అందరూ తండ్రి శాలము ప్రార్థన మందిరం ప్రభువ మరుగు పెట్టించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇటువంటి అయ్యా వార్షికోత్సవ దినాలు తండ్రి ఎన్నో ఎన్నో తండ్రి నీ నామములో నీ మహిమకి నా ప్రభు మేము జరుపుకోవాలి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ మా రక్షకుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో నీకు సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరికి కూర్చున్నాం. మన మధ్యలోనున్న మలాకి బ్రదర్ గారు వచ్చి వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుడు వాక్యం కాబట్టి, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది దేవుడు వాక్యం కాబట్టి వాక్యం కోసం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, ఆయన అడగదాం. తన దాసుని ద్వారా ఆయన మాత్రమే మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచులాగన ఆత్మీయతలో భక్తిలో ఆయన నూరంతలుగా అందరిని ఫలించేలాగన ప్రార్థన చేద్దామా. ప్రార్థన చేసుకుంటున్నాను. గడిచిన సంవత్సరాలని దేవుడు ఎంతగానో కాసి కాపాడి ఆయన రెక్కల కింద ఆయన కృపల కింద ఎంతగానో కాసి కాపాడ దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా ఈ మందిరంలో నీ కన్ను దృష్టి మా మీద వచ్చిందయ్యా, మేమంతా చక్కగా ఫలించేదానికి అయ్యా ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు స్తోత్రాలు. చక్కటి ఆత్మీయ తండ్రి ఇచ్చిన బట్టి స్తోత్రాలు. అయ్యా గద్దెకుంటూ అయ్యా ప్రేమతో మమ్మల్ని హెచ్చరిక చేస్తూ అని నిత్యం అనేదేనో మమ్మల్ని ఎదుటట్టు బలపరుస్తూ వాక్యంలో చక్కగా నడిపించిన ఆత్మీయ తండ్రి ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఇంకా తండ్రి మా దైవజన బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎల్లప్పుడూ అయ్యా మోషేగా తోడున్నట్టు నాయన ప్రభా మా దైవజనుకు మీ తోడు కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదే రీతిలో నేను వాక్యం ఎత్తుతుండే కదా అయ్యా
చక్కగా నాయన ప్రతి హృదయమును ఈ వాక్యమునైనా నింపుబడినట్టుగా సహాయం చేయండి. వెనుకలు గ్రహించే హృదయం మాకు అందరికి దయచు. అయ్యా సేవకుని సిలిసాటుకు మరుగుపరచు. ఏడంత ఆత్మతో అభిషేకం దయచు. చక్కగా మాతో మాట్లాడి బలపరచు. యేసై అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.